ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకొని ఇద్దరు భార్యలతో ఇబ్బంది పడే భర్త కథతో తెలుగులో చాలా చిత్రాలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే ఈ తరహా ఇతివృత్తాలకు శ్రీకారం చుట్టిన చిత్రం కార్తీక దీపం. ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించిన నటభూషణ శోభన్ బాబు ఆ తర్వాతి కాలంలో ఇలాంటి చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారారని చెప్పొచ్చు. శోభన్ బాబు శారద కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం మనుషులు మారాలి. అప్పటి నుంచి ఏవండి ఆవిడ వచ్చింది చిత్రం వరకు శోభన్ బాబు శారద జోడీగా 25 చిత్రాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో అధిక శాతం హిట్లే. ఆ జాబితాలో కార్తీక దీపం చిత్రం కూడా ఉంది. శోభన్ బాబు సరసన శ్రీదేవి నటించిన తొలి చిత్రం కార్తీక దీపం. ఈ సినిమా కంటే 2 నెలల ముందు విడుదలైన బంగారు చెల్లెలు చిత్రంలో శోభన్ బాబుకు చెల్లెలుగా శ్రీదేవి నటించారు. అందుకే కార్తీక దీపం సినిమాలో ఆమెని హీరోయిన్గా తీసుకోవడానికి మొదట దర్శక నిర్మాతలు సంశయించారు. అయితే శోభన్ బాబు ఓకే చెప్పడంతో కాదనలేకపోయారు. ఈ జంట బాగుందని ఆడియన్స్ నుంచి ప్రశంసలు రావడంతో ఆ తర్వాత చాలా చిత్రాలలో శోభన్ బాబు శ్రీదేవి కలిసి నటించారు. అంతవరకు గ్లామర్ పాత్రలు పోషించిన శ్రీదేవి ఈ సినిమాలో రాధ పాత్రతో నటనాపరంగా మంచి పేరు తెచ్చుకొని ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యారు. నటుడు ప్రభాకర రెడ్డి అందించిన కథతో కార్తీక దీపం సినిమా తయారైంది. లక్ష్మీ దీపక్ దర్శకుడు, కథకుడుగా ప్రభాకర రెడ్డి, దర్శకుడుగా దీపక్ రెడ్డి కాంబినేషన్కు తిరుగు లేదు అని కార్తీక దీపం సినిమా మరొకసారి ప్రూవ్ చేసింది. ఏ కృష్ణయ్య నిర్మించిన ఈ చిత్రం 1979 ఫిబ్రవరి 2న చెన్నై వాహిని స్టూడియోలో ప్రారంభమైంది. 26 లక్షల బడ్జెట్తో 32 రోజుల్లో పూర్తయిన కార్తీక దీపం చిత్రం మే 10న విడుదలైంది. లక్ష్మీ చిత్రం పంపిణీ చేసిన తొలి సినిమా ఇది. చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో 50 రోజులకు 60 లక్షలు వసూలు అయిన చిత్రాలు అంతవరకు 3 ఉన్నాయి. వాటి సరసన కార్తీక దీపం చిత్రం చేరింది. విశాఖపట్నం, ఏలూరు కేంద్రాల్లో వసూళ్ల చరిత్ర సృష్టించిన ఈ చిత్రం విజయవాడలోని కళ్యాణ్ చక్రవర్తి థియేటర్లో 113 రోజులకు 5,73,804 రూపాయలు వసూలు చేసి నాన్ ఏసీ ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు ఈ థియేటర్ యజమాని కావడం గమనార్హం. ఆ థియేటర్లో 100 రోజులు ఆడిన తొలి సినిమా ఇదే. అందుకే 12 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 19న కళ్యాణ్ చక్రవర్తి థియేటర్లో 100 రోజుల వేడుక నిర్వహించారు. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అటు కట్టుకున్న భార్య, ఇటు ప్రేమించిన యువతి మధ్య మానసికంగా నలిగిపోయే పాత్రను సోదరుడు శోభన్ బాబు అద్భుతంగా పోషించారని ఎన్టీఆర్ ప్రశంసించారు. కార్తీక దీపం చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆ చిత్ర కథనే మార్చి ఎన్నో చిత్రాలు తీయడం విశేషం. అంతవరకు ఎందుకు, శోభన్ బాబు నటించిన ఉమ్మడి మొగుడు చిత్రకథ దాదాపు ఇలాగే ఉంటుంది. ఆ కథనే మళ్ళీ తీస్తే ఏం బాగుంటుందని శోభన్ బాబు అన్నా, అబ్బే ఆ కథ వేరు మన కథ వేరు సార్, పూర్తిగా మార్చేశాం అని దర్శక నిర్మాతలు చెప్పినా ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు కార్తీక దీపం చిత్రమే గుర్తుకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.